హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ పాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంతమంది దీనిని మేక కాలచారు అని కూడా అంటారు. ఈ కాలచారు తినడం వల్ల ఎముకల్లో గుజ్జు తగ్గి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ కర్రీని కనీసం వారానికి ఒకసారి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాలచారు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కాలని ముక్కలుగా కట్ చేసుకొని తెచ్చుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగాలంటే ముందుగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని మనం వండుకోవాలి. ఈ చారు తయారు చేసుకోవడానికి ఒక 3 ఆనియన్స్, ఒక 2 చిన్న టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చిపచ్చాగా ఇలా గ్రేవీకి సరిపడేలాగా ఈ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాలచారు ఉడకటానికి టైం పడుతుంది, అందుకని మనం కుక్కర్ని తీసుకోవాలి. ఇలా కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఈ గ్రేవీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ గ్రేవీని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం ఉడికేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని చెక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఈ గ్రేవీలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిరియాల పౌడర్ వేసుకోవటం వల్ల ఈ చారుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ గ్రేవీకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని అడుగంటేలా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. లేకపోతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామంటే ఈ మసాలాలు మొత్తం ఈ ముక్కలకి పట్టేసిని. ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఇందులో ఒక 2 కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ చారుని ఒకసారి బాగా కలుపుకొని ఈ చారు థిక్నెస్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా ఈ చారుని బాగా ఉడకనియాలి. ఈ చారు ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు కోసం కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా విజిల్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని ఈ చింతపండు పులుసుని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి.
ఇలా పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ గ్రేవీని ఉడకనియాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే కాలచారు రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని మీకు ఈ సూప్ చిక్కబడిందో లేదో చూసుకోండి. చూడండి, గ్రేవీ చిక్కబడింది. మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ కాలచారు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.